హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా లక్షలు పెట్టి ఇంట్లో గార్డెనింగ్ అని చెప్పేసి ఒక్కొక్క మొక్కకు ₹1000 ఖర్చు పెట్టి ఇంట్లో మొక్కలు తెచ్చి నాటుకొని గార్డెనింగ్ అయితే చేస్తున్నారు. కానీ ఇలాంటి మొక్కనైతే ఎవరు కూడా నాటుకోవట్లేదు. కానీ ఈ మొక్కనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో పెంచుకోవాలి. చాలా మంచి ఆయుర్వేద ఔషధ గుణాలున్న మొక్క. మరి ఈ మొక్క గురించి తెలుసుకునే కంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. మీరు అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అనేది మీ వరకు రావడం అయితే జరుగుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ చెట్టు వచ్చేసి మోదుగ చెట్టు అని అంటారు, అగ్నిపూల చెట్టు అని కూడా అంటారు, కొన్ని ఏరియాలలో అలా పిలుస్తారు. శివరాత్రి ముందు ఈ పువ్వు అనేది పూయటం జరుగుతుంది. శివునికి చాలా ఇష్టమైన పువ్వు. శివరాత్రి నాడు శివుని పూజలో ఖచ్చితంగా ఈ పువ్వునైతే వాడతారు. అలాగే హోలీకి కూడా ఈ పువ్వు చాలా ఎక్కువగా పూస్తుంది. ఇప్పటి కాలంలో మన చేతులారా మన ఆరోగ్యాలు మనం పాడు చేసుకుంటున్నాము కలర్స్ చల్లుకొని. కానీ అప్పట్లో మాత్రం ప్రతి ఒక్కరు ఈ మోదుగు పువ్వుతోటే కలర్ చేసి చాలా సంతోషంగా హోలీని అయితే జరుపుకునేవారు. మన ఆరోగ్యం అంటూ గార్డెనింగ్లో లక్షల్లో మొక్కలైతే పెంచుతున్నారు. కానీ ఇలాంటి మొక్కనైతే పెంచట్లేదు. నేను ఇంతవరకు ఎవరు గార్డెనింగ్లో కూడా చూడలేదు. చాలా మంచి ఔషధ గుణాలున్న మొక్క, అందరూ ఖచ్చితంగా పెంచాలి. అందుకనే ఈ పువ్వులని, ఈ మొక్కను చూపిస్తూ దీని ప్రత్యేకతలు కొన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. నారింజ కలర్లో ఈ పువ్వు అయితే ఉండింది. అంటే ఇందులో ఒక 3 రకాలుగా ఉంటాయండి మోదుగు చెట్లలో. తెలుపు ఒకటి, ఇలా నారింజ కలర్ ఒకటి, ఇంకొకటి పసుపు కలర్లో 3 రకాలుగా ఈ మొక్కలైతే ఉంటాయి. ఇలా చెట్టు నిండా పువ్వులు చూసేసరికి నా చిన్ననాటి రోజులు నాకు గుర్తొచ్చాయి. అంటే నేను హోలీ అనేది ఈ పువ్వుల కలర్ తోటే ఆడుకునేవారము. అలాగే సెలవులకు అమ్మమ్మ ఇంటి దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా ఈ పువ్వులతోటి ఇలా మీకు ఇక్కడ పువ్వుల మధ్యలో కనిపిస్తున్నాయి కదా తెల్లగా, దానితో పీకలు ఊదుకుంటూ ఆడుకునేవారము. ఇలాంటి స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. పల్లెటూర్లలో ఇప్పటికి కూడా ఈ పువ్వులను తెచ్చి నీళ్ళలో ఉడకబెట్టి బాటిల్స్లలో నింపేసుకొని హోలీ ఆడుతుంటారు. కానీ సిటీలలో ఉన్న వాళ్ళకి ఈ మొక్క గురించి తెలియదు. ఈ మొక్క అంటే ఏంటో కూడా తెలియదు. దీంట్లో ఎన్ని రకాల ఆరోగ్య ఔషధ గుణాలు ఉన్నవి అనేది కూడా తెలియదు. వందలు వేలు ఖర్చు పెట్టి గార్డెనింగ్లో చాలా రకాల మొక్కలు అయితే పెంచుతుంటారు. కానీ ఈ మోదుగు చెట్టునైతే ఎవ్వరు కూడా పెంచుకోగా నేనైతే చూడలేదు. మా బావి దగ్గర అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి గుడిలోనూ మనకి వెళ్ళగానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉన్నది, పీస్ఫుల్గా ఉన్నది అని అనుకుంటాం కదా. అది దేనివల్ల అంటే ప్రతి గుడిలోనూ హోమాలు చేస్తూ పూజలలోనూ ఈ పువ్వును ఉపయోగిస్తూ హోమాలలో ఈ మోదుగు కర్రను ఉపయోగించడం ద్వారా, ఆ కర్ర ద్వారా వచ్చే పొగ ద్వారా కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది రావటం జరుగుతుంది. గుడిలలో అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది, ప్రశాంతంగా. మనుషులం మారాం కానీ మొక్కలలో ఔషధ గుణాలు అలాగే ఉన్నాయి. కాకుంటే మనం మర్చిపోయి మెడిసిన్ అని అదని ఇదని వాడుతున్నాం. కానీ ప్రతి మొక్కలోనూ ప్రకృతి మనకు ఒక్కొక్క ఔషధ గుణాలు, ఒక్కటి కాదండి వందలలో ఔషధ గుణాలను అయితే అందించింది. మనమందరం మర్చిపోతున్నాం. ఈ మోదుగు చెట్టులో చెట్టు మొత్తానికి ఒకే ప్రత్యేకత కాదు. కాండంలో ప్రత్యేకత, వేరులో ప్రత్యేకత, ఆకులలో ప్రత్యేకత, పువ్వులలో ప్రత్యేకత, కాయలలో ప్రత్యేకత, అన్నిటికీ కూడా ఒక ప్రత్యేకతమైన మెడిసిన్ అయితే ఉంటుంది. చివరికి ఈ మోదుగు చెట్టుకు వచ్చిన గమ్ అనేది అది కూడా ఒక ప్రత్యేకమైన మెడిసిన్గా పనిచేస్తుంది. ఫుడ్ పాయిజన్ మోషన్స్ అయిన వారికి, అర్షములలు ఉన్న వారికి, ఇంకా ఏనుగు తామర అనే ఒక గజ్జికి, తర్వాత తేలు ఖర్చిన, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయండి. ఒక్క మాటలో చెప్పలేము, చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. మరి ఇన్ని మంచి ఔషధ గుణాలున్న మొక్క ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే పెంచుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో మరి మీకు నచ్చింది కదా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.